చెక్ దిస్ అమేజింగ్ హోమ్ మేడ్ పిజ్జా, హెల్దీ ఫర్ కిడ్స్ ఆల్సో. సో ఇప్పుడు కొంచెం వాటర్ లూక్వామ్ చేసుకుంటున్నాము. ఈ లూక్వామ్ అంటే మనం ఫింగర్ పెడితే కంఫర్టబుల్గా ఉండాలి, మరి ఎంతో కాలిపోయే వేడి ఉండకూడదు. సో ఇప్పుడు నాకు డీసెంట్ అనిపించింది. అందులో షుగర్ వేసుకుంటున్నాను 2 to 3 స్పూన్స్ వరకు. దెన్ ఇది బాగా డైల్యూట్ చేసుకున్నాక అందులో మనం ఒక 1 full teaspoon లాగా ఈస్ట్ వేసుకుందాం. ఈస్ట్ యాక్టివేషన్ అయితే మీకు డో బాగా రైజ్ అవుతుంది, పిజ్జా చాలా బాగుంటుంది. ఓకే, డో కూడా చాలా సాఫ్ట్ అయింది. దట్ వాజ్ మై వ్యూ. సో ఇప్పుడు షుగర్ని బాగా డైల్యూట్ చేసుకొని, ఇవాళ రేపు పిల్లలు చూస్తున్నారు అన్ని జంక్స్కి ఇష్టపడుతున్నారు. డైరెక్ట్గా బయట జంక్ ఇచ్చే కన్నా ఇంట్లో కొంచెం హెల్తీగా చేసుకుంటే ఎక్కువ టేస్టీ కూడా ఉంటుంది. అండ్ మనమైతే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ మనం వేయచ్చు, మనం మోడరేషన్లో చేయొచ్చు అనమాట. లైక్ ఏది ఎక్కువ కావాలి ఏది తక్కువ కావాలి మనం చూడొచ్చు. సో నేను ఇక్కడ చూస్తున్నట్టుగా 1 teaspoon ఈస్ట్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసి కవర్ చేసి ఉంచేస్తాను అనమాట. ఒక 5-10 minutesలోనే అది బాగా రైజ్ అయిపోతున్నది. ఇవాళ అయితే నేను అన్ని మిక్స్డ్ వెజ్ వెజ్ పిజ్జా లాగా చేశాను అనమాట. క్యాప్సికమ్, కార్న్, అలెపినోస్, పనీర్ యూస్ చేసి, టొమాటో వేయలేదు. మీకు ఇష్టమైతే టొమాటో కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఈస్ట్ ప్రిపేర్ చేసి నేను ఉంచుకున్నాను పక్కన. ఇప్పుడు నేను పిజ్జా బేస్కి హోల్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, గోధుమ పిండి అరౌండ్ 2 cups. అందులోనే నేను కొంచెం సూజీ వేసుకుంటున్నాను, ఉప్మా రవ్వ. యాక్చువల్గా అవసరం లేదు, బట్ చిన్న పిసర్ వేసాను. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా షుగర్, చూసారా, జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సూజీ. అండ్ ఇది ఒక 1/2 cup ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను అనమాట. వీటన్నిటిలో లైట్గా ఆయిల్ వేసుకొని ఒక స్మూత్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఫుల్ కలిపేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ డ్రై హ్యాండ్ తోటి మనం ఈస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, అది బాగా ఫర్మెంట్ అవుతుంది. ఆ ఫర్మెంట్ అయినంటేనే ఈస్ట్ బాగున్నట్టు రైస్ చూసి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం వేసుకోవాలి. నెక్స్ట్ టైం మేము ప్లానింగ్ ఇది కూడా లేకుండా జస్ట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాతో ట్రై చేద్దామని. నేను చేసినప్పుడు డెఫినెట్గా ఐ విల్ షో ఇట్ టు యూ గైస్. ఓకే, సో ఇప్పుడు ఈస్ట్ ఇక్కడ వేస్తాం కదా, దాంతోపాటు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ, మరీ సాఫ్ట్ కాదు మరీ హార్డ్ కాదు, ఒక మోడరేట్ కన్సిస్టెన్సీ డోని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. వాటర్ చూసుకోండి, కొంచెం తక్కువ అవుతున్నా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఒకేసారి ఎక్కువ అయిపోతే చాలా ఇదైపోతుంది, కష్టం అయిపోతుంది దాన్ని సెట్ చేయడం. మళ్ళీ నేనైతే లిటరలీ 2 hands యూస్ చేస్తాను, ప్లీజ్ డోంట్ మైండ్. అది అంటే వీ నీడ్ టు మసాజ్ ద డో చాలా ఎక్కువ. సో use your whole arms pressure and then just bind the dough nicely. ఒకసారి ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం బోత్ హ్యాండ్స్ యూస్ చేసుకొని బాగా మొత్తం డో అంతటిని ఒక సెట్ చేసుకోవాలి. తర్వాత మినిమం ఒక 1/2 hour to 40 minutes ఈ డోకి మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడే రైజ్ అవుతుంది. బాగా ఇలా
ఇప్పుడు మనం పిజ్జాని 2 టైప్స్లో చేసుకోవచ్చు. ఈజర్ మనం ఓవెన్లో చేయొచ్చు, లేదా మనం ముకుడులో కూడా చేసేసుకోవచ్చు. లైక్ డైరెక్ట్ స్టవ్ మీద, నేను మీకు చూపించబోయేది డైరెక్ట్ స్టవ్ మీద మెథడ్ చూపిస్తాను. దాని తర్వాత ఈ బ్యాటర్ మీద కొంచెం ఆయిలింగ్ చేసుకొని మసాజ్ చేసి అలా ఉంచేస్తే డ్రై అవ్వదు బేసికల్లీ పిండి. ఓకే, అంతా ఆయిల్ అంతా చూసారు, నేను నీట్గా మొత్తం అప్లై చేస్తాను కదా. దీన్ని కవర్ చేసేసుకొని ఉంచేసుకోవాలన్నమాట మనం. ఒక 30 మినిట్స్ రెస్ట్ తర్వాత మళ్ళీ అలాగే ఫుల్ మసాజ్ చేయాలి. తర్వాత ఒక చిన్న లోవా తీసుకొని దాన్ని పిజ్జా షేప్లోని మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాం అనమాట. నేను మరీ దుక్కగా కాదు, మరీ సన్నం కాదు, ఒక పేపర్ థిన్ కన్సిస్టెన్సీలో కూడా కాకూడదు. అలాగా ఒక పిజ్జా బేస్ రెడీ చేసుకుంటున్నాను. దాన్ని ఒక ప్యాన్లోకి డస్టింగ్ చేసుకొని అందులో ఇది పెట్టుకొని దాని మీద వెజ్జీస్ని చెప్పాను కదా, నేను స్లైట్ సాటే చేశాను అనమాట. క్యాప్సికమ్ని, ఆనియన్స్ని, కార్న్ని అవి అందులో వేసేసుకుంటున్నాను. పన్నీర్ ఐ ఫెల్ట్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయిపోయాయని కొంచెం చిన్న చేసుకుంటున్నాను. దెన్ దీని మీద మనం చీజ్ని బాగా వేసుకోవాలి. ఈ జలపినోస్ ఒకటి తెప్పించాను అనమాట, ఇది ఒకటే స్టోర్ బాట్. సో ఇది వేసుకున్నాను. మంచి స్పైసీ ట్యాంగీ ఇది వస్తుంది కదా, సో అది బాగుంటుంది. అండ్ దెన్ చీజ్, ఇప్పుడు ఇది ఇట్స్ ఇన్ ఆ హ్యాండ్. లైక్ ఓవర్లోడెడ్ చీజ్ పిజ్జా ఇస్తామా లేకపోతే మోడరేట్గా చీజ్ చేస్తామా అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో నేను లైట్గానే వేసుకున్నాను. అండ్ దాని మీద ఈ మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, అవి స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బేకింగ్ ప్యాన్లో వేసేసి, ముగ్గుల్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఒక రింగ్ పెట్టి ఉంచాను ప్రీ హీట్ చేసుకొని. దాన్ని ఇప్పుడు ఇది ట్రై చేశాను బట్ అవ్వలేదు. యూస్ సమ్ బెటర్ మూత లాంటిది ప్రాపర్గా మొత్తం కవర్ అయ్యేది. ఇది ఇప్పుడు ఒక 30 మినిట్స్ వదిలేస్తే మన యమ్మీ పిజ్జా రెడీ. మా బాబాయ్ అయితే తిని చాలా హ్యాపీ అయ్యాడు. సో ఐ వాజ్ సో హ్యాపీ.